చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కృష్ణపట్నం పోర్ట్ నుంచి కంటైనర్ టెర్మినల్ వెళ్ళిపోయింది అని రకరకాలైనటువంటి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు 2004కి అధికారంలోకి రావడానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ రోజు మేము కృష్ణపట్నం పోర్టు కట్టుబడి ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు నాట్కో సంస్థ ద్వారా 2 సార్లు ఫౌండేషన్ వేయడం, వేసినటువంటి శిలాఫలకం సమాధి రాయిలాగా మారిపోయి వెక్కిరించేటువంటి విధంగా ఉండడం. 2004లో మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టుని పూర్తి చేసి ఆ టర్మ్లోనే మరలా ఎన్నికలకు పోయే లోపలనే వాన్ని జాతికి అంకితం చేయడం కూడా పూర్తి చేయడం జరిగింది. దానిలో అన్ని రకాలైనటువంటి హంగులు, వసతులు, సదుపాయాలతో కృష్ణపట్నం పోర్టును నిర్మించాం. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి అదానికి గ్రూపుకి చేరడం, అదాని కృష్ణపట్నం పోర్టుగా దాన్ని మారడం జరిగింది. అయితే ఇక్కడ కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నాకు ఒక లేఖ ఇవ్వడం జరిగింది 24 జనవరి. వాళ్ళు దాంట్లో క్లియర్గా మాట్లాడారు. దాదాపుగా 6 లక్షల కంటైనర్లు ఇక్కడికి వచ్చేవి. అక్కడ నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం, ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళ దాంట్లోనే ఎక్స్పోర్ట్ జరిగేది. ఆ తర్వాత కోవిడ్ కష్టకాలంలో కూడా 4 లక్షల కంటైనర్లు మనం హ్యాండిల్ చేసాం కృష్ణపట్నంలో. అయితే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి 2021 నుంచి 23 మధ్య డ్రాస్టిక్గా బిజినెస్ పడిపోయింది, వెజల్స్ రావడం తగ్గిపోయాయి. దాని అర్థం వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం అదానికి ఉన్నటువంటి సొంతం ఏదైతే ఎన్నోరు, కట్టుపల్లి అని ఉన్నాయో వాటికి కృష్ణపట్నంకి రావాల్సినటువంటి వెజల్స్ని వాటికి డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల అక్కడికి డైవర్ట్ అయినందువల్ల ఇక్కడ బిజినెస్ మొత్తం కూడా ఈరోజు ఇబ్బందులు పాలవుతుంది. కాబట్టి మాకు మరలా కృష్ణపట్నం పోర్టుకి వెజల్స్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి లైనర్స్ కానీ, వెజల్ ఏజెంట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మంది, ఎక్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, ఇంపోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, వీళ్ళందరం ఉన్నాం. దీనికి సంబంధించి అని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది అందిన వెంటనే 24వ తేదీ నేను కేంద్ర మంత్రికి సర్బానంద సోనోవాల్ గారికి, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయనకి షిప్పింగ్, పోర్ట్స్, వాటర్ వేస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రి గారు రాస్తూ కాపీ కూడా అదాని కృష్ణపట్నం పోర్ట్ సిఇఓ గారు కూడా పెట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో దాని గురించి కూడా మాట్లాడి ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పాను. ఒకవేళ కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ తరలి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడితే అందరికన్నా ముందు నిలబడి పోరాటం చేయడానికి నేను వెనకాడను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి వాళ్ళు అధికారులు అక్కడ ఉన్నటువంటి సిఇఓ జీజేరావు గారితో మాట్లాడితే పోర్టు నుంచి మేము తరలించడం లేదు, కంటైనర్ టెర్మినల్ని యథావిధిగా సేవలు కొనసాగుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద అటు కేంద్ర ప్రభుత్వాన్ని మీద కానీ ఇటు పోర్టు యాజమాన్యాన్ని కానీ మేము కోరేది, మీరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ని తరలించడం లేదు అనేటువంటిది వాస్తవమే. కానీ తరలించకపోయినా కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్ ఉన్నా వ్యాపార లావాదేవీలు జరగకపోతే ఆ కంటైనర్ టెర్మినల్ వల్ల ఉపయోగం ఉండదు అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం, ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళాం. దానిలో గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు పోర్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా వెజల్స్ ఇక్కడికి పంపించాల్సిందే అనేది, ఆ విధంగా నిబంధనలు వీళ్ళకి విధించండి అని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి యువరాజ్ గారు మాట్లాడారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ పోర్టు యాజమాన్యంతో కానీ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మాట్లాడుతున్నాను.
దీనితో పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని అడిగితే ఆయన పాపం దానికి సంబంధించి మంత్రి గారిని కలిశాడు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి లోక్సభలో నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. రాజ్యసభలో నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఒక పక్క ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా కంటైనర్ టెర్మినల్ అక్కడ కొనసాగాలి అని చెప్పి మేము కోరాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పోర్టు యాజమాన్యంతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతామన్నారు. పోర్టు యాజమాన్యాన్ని కూడా మాట్లాడాం. పోర్టు యాజమాన్యం కూడా మా దగ్గర సానుకూలంగానే స్పందించడం జరిగింది. అందుకే చెప్పాం, మీరు ఏది ఏమైనా సరే పోర్టు మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మినల్ అనేటువంటి విధంగా కాకుండా, కంటైనర్ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు సార్ కంటైనర్ టెర్మినల్ తరలించడం లేదు అని చెప్తే చాలు అంటే వాళ్ళు చెప్పడంతో పాటు మరలా చెప్పాం వెజల్స్ కూడా వస్తేనే కంటైనర్ టెర్మినల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. వెజల్స్ కూడా తెప్పిస్తామని చెప్పి ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. చంద్రమోహన్ రెడ్డి గారు ఈ సమస్యల మీద ఎవరికన్నా చెప్పాలా అంటే చెప్పడు, రాయాలా అంటే రాయడు, ఉండాలా అంటే ఇష్టం లేదు. ఆయన ఆలోచన ఏంటంటే రెండు రకాలైనటువంటివి. ఒకటి నా మీద బురద చల్లాలి, రెండవది వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలి. ఈ రెండే. ఒకటి వాళ్ళు ఏదన్నా గొడవ చేస్తే ఏదన్నా క్యాష్ ఇస్తారేమో, మనకు అలవాటే కదా క్యాష్ దండుకోవడము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సోమిరెడ్డికి బలం లేదు. సోమిరెడ్డి ఒక్కరికపోతే ఎవరు పట్టించుకోరు. సోమిరెడ్డి ఆరోపణలకు విలువ లేదు. సోమిరెడ్డి మనిషికే విలువ లేదు. సోమిరెడ్డి ఆరోపణలకు అంతకన్నా విలువ లేదు. ఎందుకు ఆరోపణలకు విలువ లేదు అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశాడు. సిబిఐ దగ్గర నుంచి విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అది మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఏదో పిచ్చి కుక్క గరిచినట్టుగా ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, కుక్కలో గిక్కలో అని మాట్లాడుతున్నాడు పాపం. ఎందుకంటే అతను మైండ్ తప్పింది కాబట్టి. ఇక్కడ నేను విలువ లేదు. సోమిరెడ్డి మనిషికే విలువ లేదు. సోమిరెడ్డి ఆరోపణలకు అంతకన్నా విలువ లేదు. ఎందుకు ఆరోపణలకు విలువ లేదు అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశాడు. సిబిఐ దగ్గర నుంచి విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అది మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఏదో పిచ్చి కుక్క గరిచినట్టుగా ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, కుక్కలో గిక్కలో అని మాట్లాడుతున్నాడు పాపం. ఎందుకంటే అతను మైండ్ తప్పింది కాబట్టి. ఇక్కడ నేను అఖిలపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కోరుకునేది, మీరు ఇష్యూ బేస్ మీద వెళ్తారా, లేదా సోమిరెడ్డి లాంటి వ్యక్తులు నన్ను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకు వంత పడతారా? ఇది స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే మిమ్మల్ని దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడారని నేను అనటంలా. నేను మొత్తం వీడియోలు చూసా. ఎవరు కూడా నా గురించి మాట్లాడాలా, నా గురించి ప్రస్తావన కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా మరొకరు మాట్లాడినా ఎవ్వరు కూడా నా గురించి ప్రస్తావన చేయలేదు. కానీ మీ మధ్య సోమిరెడ్డి నా గురించి ప్రస్తావన చేస్తున్నాడు. వాట్సాప్లో సోషల్ మీడియాలో మేమందరం కలిసి వెళ్ళామని అంటున్నాడు. అఖిల పక్షానికి బాధ్యత ఉంటే సోమిరెడ్డి నా మీద చేసేటువంటి ఆరోపణలను ముందుగా మీరు విచారించి, సోమిరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం అయితే మీరు సోమిరెడ్డితో పాటు వెళ్ళడానికి ఏమీ అభ్యంతరం లేదు, వెళ్ళొచ్చు. మీరు నా మీద ఆరోపణలు చేయొచ్చు. సోమిరెడ్డి చేసేటువంటి ఆరోపణలు అవాస్తవమైతే మీరు ఆ వాస్తవంలో అతను మాట్లాడేటువంటి మాటల్లో, అతని చేతల్లో, అతను చేసేటువంటి పనుల్లో భాగస్వాములైతే సమాజానికి ఎటువంటి సంకేతం ఇచ్చినట్టుగా అవుతుందనేటువంటిది అఖిల పక్షానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటిది. ఇష్యూ బేస్ మీద వెళ్ళండి. ఎందుకంటే నేను కూడా మీ అందరితో పాటు నన్ను ఎందుకు అఖిల పక్షానికి సంబంధించి విస్మరించారో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉండేది. ఇది ప్రభుత్వానికి మీ అందరికీ వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ప్రభుత్వంలో మంత్రిగా భాగస్వామ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన పెట్టామని మీరు మాట్లాడి ఉండవచ్చు. ఎవరు పిలిచారో ఎవరు వెళ్ళారో నాకు సంబంధం లేదు, నా దృష్టికి రాలేదు. అందరికన్నా ముందు మీరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను ఒంటరిగానైనా సరే ఈ నియోజకవర్గ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్నా సరే పోరాడతానని చెప్పి ఇదే విషయాన్ని పార్టీకి కూడా చెప్పడం జరిగింది. పార్టీ పెద్దలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇది సమంజసమైనటువంటి డిమాండ్, దీనికోసం మనం పోరాడదామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏం తేడా లేదు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలకు నా మీద దిగడం కూడా నేను తప్పని చెప్పడంలా, దిగొచ్చు. ఆ ఆరోపణలకు సంబంధించి మీరు ఆ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి పెద్దలు నేను కోరుకునేది, చంద్రమోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటల్లో నిజం ఉంది అని చెప్పి మీరు నిరూపిస్తే, లేదా మీరు విచారణ చేసి ఇది వాస్తవమైనటువంటి దానికి వస్తే మీరు ఏమి చెప్పినా సరే నాకు అభ్యంతరం లేదు. మీరు పార్టీని గురించి మాట్లాడండి, నా పాత్ర ఉంటే నా పాత్రను గురించి కూడా మాట్లాడండి. నా పాత్ర లేదు అని చెప్పి నిర్ధారణ చేసుకుంటే సోమిరెడ్డి లాంటి బ్లాక్మెయిలర్తో మీరు వెళ్ళి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే మీ క్రెడిబిలిటీ ఏమవుతుందనేటువంటిది గుర్తు చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ అనేటువంటిది
ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికుల కోసరం ఈరోజు పామాయిల్కి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ నడుస్తుంది. ఈరోజు అదేవిధంగా అక్కడ ట్యాంకర్స్కి సంబంధించి ట్రైలర్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని ఆ ట్రైలర్స్ అనేటువంటివి మూమెంట్ కూడా లేకుండా పోయింది వాళ్ళకి. ఆ మూమెంట్ కోసమే వాళ్ళు అసోసియేషన్లు పెట్టుకున్నారు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు. ఆ తర్వాత పాపం వాళ్ళు పడలాక అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మాకు ట్రైలర్సే లేకుండా పోయాయి అని చెప్పి అసోసియేషన్ కూడా తీసేశారు. కాబట్టి ఈ అసోసియేషన్లని చంద్రమోహన్ రెడ్డి హయాంలో కూడా పామాయిల్ అసోసియేషన్ ఉంది. ఎందుకుంది? స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అవసరాలు తీర్చి అవసరాలకు పోగా మిగతా వాళ్ళ అవసరాల కోసం. లేకపోతే ఎవడంటే వాడు వస్తాడు, తక్కువ రేటు తీసుకెళ్తాడు, మెడ్రాస్ నుంచి ఒకడు వస్తాడు, వాడు రిటర్న్లో ఖాళీగా పోకుండా ఏదో ఒక రేటు తీసుకెళ్తాడు. అవన్నీ నియంత్రించి స్థానికంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈరోజు స్థలాలు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేటువంటి దాంతోనే ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇవి కొత్తగా వచ్చినటువంటి విధానం కాదు. దానిలో నేను అఖిలపక్షాన్ని ఎక్కడా తప్పు పడుతున్నాను అంటే, మీరు చంద్రమోహన్ రెడ్డితోటే వెళ్ళి, ఎందుకంటే సోమిరెడ్డి అనేటువంటి వాడు నేల టికెట్ గాడు, ఏమాత్రం విలువ లేనటువంటి వాడు. అటువంటి నేల టికెట్ గాడితో మీరు పోతే గతంలో మీకు ఒక చేదు అనుభవం ఉంది. సెమ్కార్ప్ విషయంలో మీరందరూ కలిసి పోరాటం చేశారు. సెమ్కార్ప్ని ఏమన్నా ఆపారా? తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేదా? వచ్చిన తర్వాత మీరేదైతే దీనివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, ఊర్లకి పాకుతుంది అని చెప్పి మీరు చేసినటువంటి ఉద్యమంలో ఆ రోజు సోమిరెడ్డి భాగస్వామ్యుడు కాదా? సోమిరెడ్డి ఎందుకు మిమ్మల్ని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి సింగపూర్ వాటికి అనుకూలంగా మాట్లాడాడు? ఎందుకు మీరు ఆ రోజు నిలదీయలేకపోయారు సోమిరెడ్డిని? మరలా మీరు వెళ్ళి సోమిరెడ్డి ఉచ్చులో ఎందుకు పడుతున్నారు? సోమిరెడ్డి మాయలో మీరు పడి దానివల్ల ఆ ప్రాంతం ఉండేటువంటి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతున్నారు. నిన్న మీరు వెళ్ళినప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా సోమిరెడ్డికి చెప్పాడు అక్కడ ఉన్నటువంటి సీఈఓ. చెప్పుతో కొట్టినట్టుగా చెప్పాడు అతను. ఏమని చెప్పాడంటే, ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది, మంత్రి గారి దగ్గర నుంచి మాకు ఒత్తిడి ఉంది, తల్లి లాంటి సంస్థకి మీరు అందరూ కలిసి ద్రోహం చేస్తున్నారు, మీరు చేసేటువంటి దానివల్ల ఎవడన్నా వచ్చేవాడు వెనకపోతాడు తప్ప మా వల్ల పోడు అని చెప్పి స్పష్టంగా అందరి ముందు తెగేసి చెప్పడం జరిగింది యాజమాన్యం. కాబట్టి దీనిలో సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటిది బీజేపీ అధ్యక్షుడు కూడా పోయాడు. అసలు ఆయన అవగాహన ఉండిపోయాడా, అవగాహన లేకపోయాడా? చంద్రమోహన్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలు ఎవరి మీద? కేంద్ర ప్రభుత్వం మీద, అదానీ మీద. వాళ్ళు టెర్మినల్ తరలిస్తున్నారు. వాళ్ళు తరలించినప్పుడు వాళ్ళు నియంత్రించడంలో ప్రధానమైనటువంటి పాత్ర రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వం పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు స్పందించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడే కాబట్టి స్పందించి దీనిని వాళ్ళ నాయకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నష్టం వచ్చినా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా, లేదు వాళ్ళకి మేము ఆ నష్టాన్ని పూరిస్తాం, భర్తీ చేస్తాం, ఇబ్బంది లేదు, కాబట్టి మీరు వెజల్స్ నడపండి అనేటువంటి ఒక హామీనైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు సోమిరెడ్డి అనేక రకాలైనటువంటివి జరిగాయి. నా మీద చేసినటువంటి కేసులకి, సోమిరెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవీ కూడా నోరు తెరిస్తే సోమిరెడ్డివి అబద్ధాలు. సోమిరెడ్డి ఈ విషయంలో కేవలం డబ్బులు దండుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడం తప్ప సోమిరెడ్డికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి సోమిరెడ్డి పొలిటికల్ గెయిన్స్ కోసం నా మీద ఏదో బురద చల్లేటువంటి కార్యక్రమానికి సోమిరెడ్డి పాల్పడితే మీరు అటువంటి పనికిమాలినోటితో చేరి మీరు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఈ సమాజానికి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఇష్యూ పోరాడాల్సినటువంటిదే, ఖచ్చితంగా పోరాడదాం. ఎవరెవరు పందాలో వాళ్ళు పోరాడండి, ఇబ్బంది లేదు. కానీ ఆ పోరాడేటువంటి దాంట్లో ఒక పర్సనల్ అజెండాను తీసుకొచ్చి ఆయన ఇస్తున్నారు ఈ సమాజానికి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఇష్యూ పోరాడాల్సినటువంటిదే, ఖచ్చితంగా పోరాడదాం. ఎవరెవరు పందాలో వాళ్ళు పోరాడండి, ఇబ్బంది లేదు. కానీ ఆ పోరాడేటువంటి దాంట్లో ఒక పర్సనల్ అజెండాను తీసుకొచ్చి ఆయన చొప్పిస్తే ఆ అజెండాలో మీరు పాత్రసారులు అయితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, అఖిలపక్షం మీద కూడా ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు క్రమంగా ఏర్పడేటువంటి స్థితి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకవేళ ఈరోజు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వాడు సోమిరెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపితే నేనే ముందుగా లేఖ రాసి నెల్లూరు జిల్లాలో కల్పించానని మాట్లాడినటువంటి వాడు. ఏది ఆలోచన చేయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అందుకని నేను ఈ సమావేశం చెప్పడానికి ప్రధానమైనటువంటి ఇంకొక కారణం, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా ప్రయత్నం తీవ్రంగా ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా ఉన్నటువంటి పోర్టు యాజమాన్యం మీద కానీ
ఖచ్చితంగా వెజల్ తెప్పిస్తాం. ఈరోజు ఎందుకు మీకు మీడియా ముఖంగా చెప్తున్నామంటే ఆ వెజల్ తెచ్చిన రోజు నేను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తా. కాకపోతే మేము చేసేటువంటి ప్రయత్నాన్ని నా పోరాటాల వల్ల మరలా వెజల్ వచ్చిందని చెప్పి ఆ కంపు నోటితో మరలా సోమిరెడ్డి కంపు మాటలు మాట్లాడేటువంటిది ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెజల్స్ తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటివి, ఎందుకంటే ఇదేమీ చెప్పి వెళ్ళిపోయేది కాదు, ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ని కొనసాగించడమే కాకుండా కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో పోర్ట్లో దాని ద్వారా లావాదేవీలు కొనసాగించేటువంటి విధంగా, వ్యాపారాలు కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేటువంటి దానికోసమే ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా మీ అందరి ద్వారా నేను తీసుకున్నటువంటి చర్యలు ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక ఆలోచన చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి వెజల్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నటువంటి పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది ముందే నేను చెప్పాను, దీనికి సంబంధించినటువంటి లైనర్స్ అందరూ నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడే మీరు ఎన్నోరులో పెట్టుకోండి, లేదా ఇంకొకటి మీకున్నటువంటి కట్టుపల్లిలో పెట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ ఎన్నోరు ఒకటి వాళ్ళు అడిగినటువంటి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి కంటైనర్స్లో వాళ్ళు అడిగేది 2 కంటైనర్స్ ఉన్నాయి, ఒకటి కట్టుపల్లి ఒకటి, ఎన్నోరు ఒకటి, గంగవరం ఒకటి. కాబట్టి వీటికి డైవర్ట్ చేస్తున్నారని మీరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మీరు బయట వచ్చినటువంటి వాటిల్లో ఒక 20% అయినా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాం. ఖచ్చితంగా వెజల్స్ తెప్పించి ఉన్నటువంటి కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసే మీడియా సమావేశాన్ని. దాని మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. నీలాగా పొలిటికల్ గెయిన్స్ కోసం అందరినీ తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి ఏదో ఒక విధంగా దీన్ని బురదలే కార్యక్రమం కాదు. కావాల్సింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉపయోగించుకోవడం కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఉపయోగపడడం. ఇది గోయింగ్ ఇన్ అదర్ వే. వాళ్ళని ఉపయోగించుకొని ఏదో నేను చేస్తున్నానని చెప్పి నా మీద కాదు, వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం, వాళ్ళకి ఏ విధంగా భరోసాను కల్పిస్తాం, ఏ విధంగా దీన్ని మరలా కొనసాగిస్తామనేటువంటి దాని మీద ఆలోచన చేయాలి. కాబట్టే దీని మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. అందుకే నేను చెప్పా, నువ్వు తీసుకున్నటువంటి చర్యలు ఏందో తెప్పు అంటే గోవర్ధన్ రెడ్డి మీద బురద చల్లడం ఒక్కటే నువ్వు తీసుకున్నటువంటి చర్య. కాబట్టి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం, అధికారులకు మెయిల్ పంపించాం, కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి చెప్పాం, వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నాం. అది పూర్తిగా ఫలప్రదమైనటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఆ క్రెడిట్ రేపు ఇటువంటి కంపౌండ్ కొట్టేయకుండా ముందుగానే దానికి సంబంధించి అయ్యా మేము తీసుకున్నాం చర్యలు అనేటువంటిది మీ ద్వారా కూడా తెలియజేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చేసుకుంటే అఖిలపక్షం అనేటువంటిది వెళ్ళినప్పుడు ఆందోళన చేయడం ఎప్పుడు తప్పులేదు. ఒక కాజ్ కోసం, సోషల్ కాజ్ కోసం ఎవడైనా పోరాటం చేయొచ్చు, ఆందోళన చేయొచ్చు. నేనే చెప్తున్నా, ఒకవేళ నిజంగా కంటైనర్ టెర్మినల్ ఇబ్బంది పడి లావాదేవీలు కొనసాగకపోతే నేనే పోరాటం చేస్తానని నేనే చెప్తున్నా. దానికి తప్పు నువ్వు చేయొద్దనటం లేదు. నేను ఇక్కడ ఏది తప్పు పడుతున్నానంటే అఖిలపక్షాన్ని మీరు వెళ్ళినటువంటి ఉద్దేశం ఒకటి, మీరు మాట్లాడుతున్న నినాదం విధానం ఒకటి. కాబట్టి అది కరెక్టా? ఒకవేళ కృష్ణపట్నం పోర్టులో ఏదో టోల్ గేట్ పెట్టడం, మీరు వెళ్ళండి, కనుక్కోండి. నా పాత్ర ఉంది అని తెలిస్తే మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడడం కాదు, మీరు కూడా మాట్లాడండి. నా పాత్ర లేదు అన్నప్పుడు మీరెట్ట దాంట్లో అతనితో కలిపి మీరు భాగస్వాములు అవుతారు ఆ కార్యక్రమాల్లో. కరెక్ట్ కాదు కదా. అఖిలపక్షం అనేటువంటిది ఒక ఇష్యూ బేస్ మీద పోతుంది. సోమిరెడ్డి ఇష్యూలనే పక్కన పెట్టి పొలిటికల్ మోటివ్తో పోతున్నాడు. ఆ పొలిటికల్ మోటివ్తో ఆయన పోయేటువంటి దగ్గర మీరందరూ వెళితే ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? ఇది కరెక్టా? అఖిలపక్షం మీద నమ్మకం కోల్పోరా ప్రజలు అనేటువంటి దాని మీదనే నేను మాట్లాడుతాను. కంటైనర్ టెర్మినల్ ఉంది, కొనసాగుతుంది. వీళ్ళు కూడా కంటైనర్ టెర్మినల్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి లేఖ కూడా స్పష్టంగా ఉంది. ఎక్కడ నష్టం జరిగిందంటే మొదట 6 లక్షల హ్యాండిల్ చేసేవాళ్ళు కోవిడ్ టైంలో కూడా 4 లక్షల కంటైనర్స్ హ్యాండిల్ చేశారు. 2021-23 మధ్య 1 లక్ష కంటైనర్లు మాత్రమే వచ్చాయి. అంటే క్రమంగా ఈ కంటైనర్ బిజినెస్ ఇతర పోర్టులకి డైవర్ట్ అయిపోయింది. ఆ పోర్టులు డైవర్ట్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం అదానీకి ఎన్నోరు కట్టుపల్లి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. మాకుండేటువంటి లైనర్స్ కానీ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ రూపాయి ఆదాయం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు బిజినెస్ వైండప్ చేసుకొని ఇక్కడ మనకు ఆదాయం లేదు, అక్కడ మనకు ఆదాయం ఉందని అక్కడికి వెళ్ళిపోతున్నారు. దానివల్ల కంటైనర్ టెర్మినల్ను నమ్ముకున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లావాదేవీలు కొనసాగకుండా టెర్మినల్ ఉంటే ఉపయోగం లేదనేటువంటిది ఉద్యోగుల డిమాండ్. దాని మీద మనం ఏం చెప్పామంటే మీరు కంటైనర్ టెర్మినల్ తరలించడం లేదు, ఎందుకంటే కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు అని యాజమాన్యం చెప్తుంది. చూసి ఏమి లాభము? పోర్ట్ ఉండి ఏమి లాభం? ఇప్పుడు మనం ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, దానికి విమానాలు రాకపోక లేకపోతే ఆ పోర్ట్ ఉండి ఏమి లాభం? కాబట్టి పోర్టు వల్ల ఉపయోగం కాదు కదా. ఇతర అవసరాలకు కాకుండా కంటైనర్ టెర్మినల్ కూడా కొనసాగించాల్సిందని ఒత్తిడి తెచ్చాం. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది, మా ఎంపీలు ఒత్తిడి తెస్తున్నారు. నేను లేఖ రాశాను మంత్రి గారికి, అదే చెప్పా. నేనే లేఖ రాశాను 24/1/2024 నాకు ఇచ్చిన వెంటనే
శర్బానంద సోనోవాల్, ఈ హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్, ఈయనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెంటనే రాశాం. ఈ చర్యలు జరగకుండా గోవర్ధన్ రెడ్డి అని చెప్పని ఆ కంపెనోడితో నన్ను మాట్లాడడం నాకు బాధగా ఉంది. మామూలుడు మాట్లాడితే పర్వాలే నా పేరు ఉచ్చరించడానికి, అటువంటి కంపెనోడితో ఉచ్చరిస్తే నాకు మంచిది కాదు కదా. అది నేనండి. ఆ కంపోడు ఉచ్చరించేటప్పుడు ఆ కంపు కొట్టే దగ్గర మీరెందుకు ఉండారు అని అఖిల పక్షంలో అడుగుతున్నాను. ఆ కంపులో మీరెందుకు భాగస్వామ్యం అవుతున్నారా? ఇప్పుడు కంపు నోరు అయిపోతే వాడి నోరితో మీకేం సంబంధం అని చెప్పి అది నేను వీళ్ళని కోరుకునేది, దాని మాత్రం అడుగుతుండేది. రెండు, అఖిలపక్షం మీ పాత్ర ఎందుకు క్లియర్ చేయండి, ఆయన చెప్పినటువంటి వాటికి కట్టుబడి ఉంటే మీరు విచారణ చేసి ఎస్ మీ పాత్ర ఉందని చెప్పండి. ఆ తర్వాత ఆయన మాట్లాడినా పర్లేదు, మీరు మాట్లాడినా నాకు ఇబ్బంది లేదు. కాబట్టి తీసుకొచ్చిన తర్వాత నా క్రెడిట్ అని చెప్పి ఆయన మాట్లాడే దాంట్లో మీరేం మాట్లాడతారు? ఎందుకంటే గతంలో మీకు అనుభవాలు ఉన్నాయి కదా, చేదు అనుభవాలు. సెమ్ కార్బన్ రానినని చెప్పి తిరిగి సాయంకాలం డిఆర్ ఉత్తమంలో చేరి క్యాష్ కొట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరలా దానికి రిబ్బన్ కటింగ్ చేయించినటువంటి సందర్భం ఉంది. ముందేం చెప్పాడు? ఆధునాతనమైనటువంటి బాంబులు విదేశీ టెక్నాలజీ తీసుకొచ్చి కుప్పకూల్చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పించాడా లేదా? ముస్లిం వారి పాలనలో మీటింగ్ పెట్టించి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గు లేకుండా కత్తిరించిపోయాడు. ఇది అభివృద్ధి అని చెప్పాడు. ఆ రోజేమో అధికారం లేనప్పుడేమో అవినీతి, అధికారం వచ్చిన తర్వాత ఇది అభివృద్ధి. అందుకని అదేవిధంగా కోవలో ఉన్నాడు. పాప అదాని వాళ్ళు ఇతన్ని గేటు కూడా దాకనిచ్చినట్లే. అందుకని రోజు రోజు కుదురుతాం అవుతా అది నా మీద మలుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వకపోతే నా మీద బాధపడడం ఈ పిచ్చోడు. పోయి వాళ్ళ మీద పోరాడు. వాళ్ళు ఉదయం మాట్లాడితే సాయంకాలం ఫోన్ కట్ చేస్తుంటారు. నువ్వు సాయంకాలం రాత్రులు కదా నీ ఫోన్ యాక్టివ్ అయ్యేది అందరితో సందాలు దండే ఫోన్లో. నువ్వు నిస్సిగ్గుగా నెల్లూరుకు సంబంధించి ప్రధానమైనటువంటి నాయకులు జనసమీకరణ చేస్తే బిల్డర్ని వదలకపోతుంది, పార్టీని వదలకపోతుంది, లేఅవుట్ని వదలకపోతుంది, ఎవడు దొరికితే వాడిని అలా ఫోన్ చేసి కాంట్రాక్టర్ని వదలకపోతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారిది కదలరా మీటింగు, అంతా భారం నా మీద పడిపోయింది అని చెప్పి డబ్బులు వసూలు చేసినాడు. యువగళంలో డబ్బులు వసూలు చేసి మిగిలించుకున్నాడు. నీది ఒక బ్రతుకు, నువ్వు ఒక మనిషివి. నేను కూడా చెప్పేది అదే. నేను ప్రధానంగా చెప్పేటువంటి ఇష్యూ ఏంటంటే, ప్రధానమైన ఇష్యూ మనం పక్కన పెట్టి పొలిటికల్ ఇష్యూస్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకండి. నేనే చెప్తున్నా పోరాడతానని. అఖిలపక్షం వాళ్ళకు కూడా చెప్పేది మీరు ఇష్యూ బేస్ మీద వెళ్ళండి. మీరు ఇష్యూ బేస్ మీద వెళ్లకుండా దాన్ని పక్కదారి పట్టిస్తే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఇది డిఫరెంట్ ఇష్యూకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఆరోపణలో వాస్తవం ఉంటే నేనేం వెనకపోతుందని చెప్పడంలే. మీరు విచారించి ఆరోపణలో వాస్తవం ఉంది, గోవర్ధన్ రెడ్డి 1% ఉంది అన్నా కూడా మీరు నా మీద కూడా విమర్శలు చేయండి. గోవర్ధన్ రెడ్డి కారకుడు దీనికి అని చెప్పి నాకు ఇబ్బందిలే. ఇష్యూని పక్కకు పంపించి ఇప్పుడు ఇదంతా పొలిటికలైజ్ చేసి దాని ద్వారా ఒకడు పొలిటికల్గా గెయిన్ కావాలనేటువంటి ఆలోచన, గత అనుభవాల దృష్ట్యా బ్లాక్మెయిల్ చేసి సందాలు వసూలు చేయాలనేటువంటి ఆలోచన, ఈ ఆలోచనకి అఖిలపక్షం స్వస్తి పలకాలి అని నేను చెప్పేది. అది నా డిమాండ్. ఇష్యూ మీద వెళ్ళండి. నేను చెప్పేది ఏదైనా లింక్డ్ విత్ వెజల్స్ వస్తేనే ఇది జరుగుతుంది. అందుకని ఆ వెజల్ తెప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. నేనేమో వెజల్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నా. అందుకే అందరి ముందు కూడా మీడియా ముందు చెప్పా వెజల్ తెప్పిస్తాను అని. ఎందుకు చెప్పానంటే రేపు ఇంత కష్టపడి మనం తెప్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం మా ఎంపీలు మేమందరం నా పోరాటంతో వెజల్ వచ్చిందని చెప్పి మాట్లాడతాడు. అది కాదయ్యా, ముందుగానే చెప్తున్నాం వెజల్ తెప్పిస్తున్నాము అని చెప్పినాను. అది అందుకు చెప్తున్నాం. ఈయన పోరాటాలకో దీనికోసం కాదు. వెజల్ తెప్పించి కంటైనర్ టెర్మినల్ తరలిపోవడమే కాకుండా కంటైనర్ టెర్మినల్లో లావాదేవీలు కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అంటే మామూలుగా మనం ఏం చెప్పామంటే అట్ ద ఎర్లియస్ట్ అని చెప్పాం. అంటే ఒక వారం 10 రోజుల లోపలనే నేను అనుకోవడం వెజల్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక వెజల్ డైవర్ట్ చేయండి అని చెప్పాం వాళ్ళని. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగానే స్పందించారు. కాదు కాదు, వెజల్స్ అనేటువంటివి రావడం మొదలైనాయి అంటే ఈ బిజినెస్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే చెప్పాను అయ్యా, మీరు వ్యాపారం చూసుకునేతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళామంటే వాళ్ళు ఒక మాట అడగొచ్చు. ఏమనంటే మాకేదన్నా నష్టం వస్తే మాకు ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ లాభం నష్టం లేకుండా పూడ్చండి అని మామూలుగా చాలా వరకు ఫ్లైట్స్ కూడా అదేవిధంగా డిమాండ్ చేస్తాయి. మా సర్వీసెస్ నడపాలి అంటే మీరు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మాకు వచ్చినటువంటి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూరిస్తామంటే మేము నడుపుతామని చెప్పి అంటారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం వాటికి ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వమే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఏదన్నా ఉంటే వాళ్ళు మేము నష్టాన్ని పూరిస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని నష్టం వచ్చినా కూడా భరిస్తారు. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం ఏదన్నా ఉంటే ఇది మీ ఆధీనంలో ఉండేటువంటిది కాబట్టి ఇది సాధారణంగా జనరల్గా కంటైనర్ సర్వీసెస్ అనేటువంటిది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించింది కాబట్టి
మీరు చొరవ చూపించండి. ఏదన్నా అటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవకాశం అయినా మీరు ముందుకు రండి. దానితో పాటు కంటైనర్ లావాదేవీలు కొనసాగించండి అని చెప్పి అది మా ఉద్దేశం అంతా వెజల్స్ తీసుకురావాలని. ఎస్, నన్ను అసలు ఎందుకు పిలవలేదు వీళ్ళు? సోమిరెడ్డిని పిలిచినారు, సోమిరెడ్డితో పడిపోయినారు, నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పిన. అయినా అఖిలపక్షం ఎందుకు తప్పుదారి పడుతుందని అనిపించింది నాకు. అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు కలిపి డిమాండ్ చేసి సోమిరెడ్డికి కూడా అఖిలపక్షం అని. అరే వాళ్ళు లెటర్ ఇచ్చిన సంగతి ఎప్పుడు చెప్పారు? జనవరి 30వ తేదీ, జనవరి 24 చెప్పారు. 24 నుంచి ఈరోజు ఎన్ని రోజులు అయిందండి? 2 వారాలు అయింది. ఈ 2 వారాల లోపల వెంటనే మామూలుగా నువ్వు ఆర్డర్ వేయడానికి నేనేమన్నా మామూలుగా నాకేమన్నా వెజలు ఉందా తేవడానికి? ఎప్పుడు మాట్లాడాలా? అయ్యా 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో అయిపోయింది. జనవరి 30వ తేదీ అంటే ఎప్పుడు నాకు లెటర్ ఇచ్చింది? వాళ్ళు ఇచ్చిన లెటర్ సంతకాలు పెట్టింది ఇది 24/1/2024 ఇచ్చారు లెటర్. అప్పుడు దాకా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే నా దృష్టికి వచ్చినప్పటి నుంచి నేను యాక్టివ్గా అదే రోజు రాసి నేను లెటరు అదే రోజు యాక్షన్ తీసుకున్నాం. అందుకని చెప్పి సోమిరెడ్డి పోయి ఆయన వెంటనే తీసుకోలేదు కాబట్టి నేను ఆయన మీద విమర్శిస్తానంటాడా? మామూలుగా ఉంది, దాన్ని ఏదో ఒక దాకా ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నాం. దానికి మాకు కాస్త ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఎందుకు మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందంటే దాంతో ఈరోజు మన మధ్య లేనటువంటి రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పోర్ట్ అది. మాకు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది, బాండింగ్ ఉంది దాంతో. వీళ్ళు అసలు మాట్లాడడానికి అర్హత లేదు వీళ్ళకి. వీళ్ళ హయాంలో తేలేకపోయారు. తెచ్చిన దాన్ని నిలుపుకోవాలని నిలదొక్కోవాలనేటువంటి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మాకు. ఆ కమిట్మెంట్ ఉంది ఈ పార్టీకి. ఇది మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు కాబట్టి దీన్ని ఎటైనా సరే కంటిన్యూ చేయాలి అన్ని విధాల. ఒకరోజు కృష్ణపట్నం పోర్టు మూసేస్తానంటాడు, ఒకరోజు కృష్ణపట్నం పోర్టు మూసారు, కార్గో వరకు లిమిట్ చేస్తారంటారు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడాలనేటువంటిది తప్ప ఎక్కడ దాని గురించి మనం ఏమి ఎఫర్ట్స్ చేశామో దీంట్లో ఎవరి పొరపాటు ఉంది అనేటువంటిది ఎత్తి చూపిస్తే అర్థం ఉంటుంది. కానీ ఏమీ లేకుండా ఇష్యూని పక్కదారి పట్టిస్తా, మీ రిపోర్టర్గా చెప్పినట్టుగానే ప్రజాశక్తి రిపోర్టర్ బాలకృష్ణ చెప్పినట్టుగానే ఇష్యూ పక్కదారి పట్టిస్తా. అదర్ ఇష్యూస్ వస్తే అసలు ఇష్యూ మరుగున పడిపోద్ది. పొలిటికల్ ఫైట్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరగదు. రైట్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.